హాయ్ సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శేఖర్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ అరిటాకు భోజనం చాలా అద్భుతంగా ఉంది. అన్ని చోట్ల ఈ విధంగా కూర్చొని ప్రశాంతంగా తినడం చాలా అదృష్టం. అందరికీ చాలా మందికి రాదు అది అదృష్టము. ఇక్కడ రాజమండ్రిలో కూడా చాలా అద్భుతంగా అరిటాకు భోజనం. నేను లాస్ట్ టైం కూడా వచ్చాను, ఇది థర్డ్ టైం రావడము. ఇక్కడ వాగులో స్నానం చేయడం కానీ ప్రకృతిలో ఇది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రతి ఒక్కరికి అందాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నుంచి వచ్చామమ్మా. నా పేరు నోకరత్నం అమ్మ. మా గురువు గారు బాలమ్మ, అనకాపల్లి అండి. మేము యాక్టివ్గా ఉంటాము. మేము ఇందులో దిగిన కాంచి హాయిగా ఉన్నాము. అన్ని సౌఖ్యంగా ఉన్నాయి. ఇంకా ఇంకా ఇక్కడ చాలా బాగున్నది. వంటలేటి, ఆదరింపేటి, ప్రేమించడం ఏంటి, మధురంగా ఉన్నది. మేము అందరం గ్రూప్ ముగ్గురు వచ్చాము. తర్వాత రేపు అందరూ వస్తారు. నేను హాయిగా ఉన్నాను. నేను యాక్టివ్గా ఉంటాను. అన్ని భోజనాలు అమృతులా ఉన్నాయి. ఇంకా ఇంకా అందరూ రావాలి, ఇంకా ఎక్కువ రావాలి, ఇంకా అన్ని మాట్లాడాలా. మీరు అందరూ హాయిగా ఉండాలా. ఇక్కడ మీరు ఉండడానికి సదుపాయాలన్నీ బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. ఏటమ్మా అంతా బాగానే ఉంది. చలి అనిపించలేదు, ఏ లోటుపాట్లు లేవు. మధురంగా ఉన్నది. సార్ వస్తారా, వస్తే ఇస్తారా, అంతే. హాయ్ అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హాయ్, అందరికీ నమస్తే మేడం. మీకు పత్రిజీ గారికి ముందుగా ఇంత చక్కటి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు పత్రిజీ గారికి, అలానే ఇక్కడ నిర్వహిస్తున్న కమిటీ వాళ్ళందరికీ కూడాను మా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నామండి. నా పేరు వెంకటలక్ష్మీదేవి. నేను గుంటూరు నుంచి వచ్చాము. మేము ఒక 20 మెంబర్స్ మేము గ్రూప్ గా వచ్చాము. ఇప్పుడే వచ్చాము, భోజనం చేసాము. చాలా వసతులు అయితే చాలా బాగున్నాయి. భోజనం బ్రహ్మాండంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ ఎనర్జీస్ మాకు వెంటనే అడుగు పెట్టిన వెంటనే తెలుస్తున్నాయి. చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది, చాలా బాగుంది మేడం. నేను గత మూడు నెలల నుంచి క్లాస్ ధ్యానంలోనికి వచ్చానండి. వచ్చిన తర్వాత చాలా చాలా మార్పులు సంభవించినాయి. నాకు 2 రోజుల నుంచి ఈ ఓంకారం లోపల నుంచి వినపడటం, చేయటం, లోపల నుంచి అహం బ్రహ్మాస్మి అని వినిపించడం, కొబ్బరికాయ కొట్టి పిరమిడ్లు అవి శంకుస్థాపనలు చేస్తున్నట్లు చెందుతున్నట్లు కూడా అనుభవాలు వస్తున్నాయి. చాలా బాగుంది మేడం. మాట్లాడచ్చు ఇంకేమన్నా? అందరు తప్పకుండా రండి, ఇక్కడ అంతా బాగుంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ చాలా బాగా అవకాశాలు జరుగుతున్నాయండి. చాలా బ్రహ్మాండంగా భోజనం అద్భుతంగా అమోఘంగా ఉంది. పత్రిజీ గారే వచ్చి వడ్డించినట్లుగా ఉంది. గజపతిరాజు గారు సార్ వీళ్ళందరూ ఇక్కడ కమిటీ మెంబర్, చాలా అద్భుతంగా ఉందండి. తప్పకుండా అందరం దర్శించవలసిన క్షేత్రం అండి. అదిగాక రేపు పౌర్ణమి కూడా వచ్చింది. ప్రకృతిలో పౌర్ణమిలో మనందరం కలిసి ఇంత చక్కటి ఆహ్లాదకరంగా వాతావరణంలో ధ్యానం చేసుకోవటం అంటే మహా అద్భుతం అండి. ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ అమ్మఒడి విశ్వమాతకు మనం ప్రణామాలు చేసుకుందాము. అమ్మ తల్లి గర్భంలో ఎలా ఉన్నామో మనం అలా తల్లి గర్భంలో ఉంచాము. ఇప్పుడు మనం చక్కగా ధ్యానం చేసుకుందాము. అద్భుతంగా, అమోఘంగా, ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అవకాశం పోతే మళ్లీ రాదండి. ఈ క్షణమే మనది. తర్వాత క్షణం ఏం జరుగుతుందో తెలియదు, ఎలా ఉంటామనేది తెలీదు. తప్పకుండా అందరం వచ్చాము, ధ్యానం చేసుకున్నాం. ఇంకా ఇంకా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకున్నాం. మహా మేధావులు వస్తున్నారండి ఇక్కడ చెప్పటానికి. మనం చాలా చిన్నవాళ్ళం. మనం తెలుసుకున్నది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత, ఇంకా చాలా చాలా ఉందండి. అందుకని మనందరం తప్పకుండా వద్దాము. సమయం కుదరలేదని అనుకోవద్దు. నమస్తే సార్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రాణములు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? నేను గుంటూరు నుంచి వస్తున్నానండి, కొమ్మూరు బద్రీనారాయణ. గత 3 నెలల నుంచి నీ జ్ఞానంలో ఉన్నాను. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. శక్తిశాలి మహా అద్భుతంగా ఉంది. ఇక్కడ దానికి మించిన అద్భుతం ఇక్కడ ఉంది సార్. ప్రకృతి ఒడిలో అంటే మన తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. తల్లితో సావాసం చేస్తున్నాము. తల్లితో అనుబంధాన్ని పెంచుకోవడానికి అందరు రావాలి. టైం లేదని ఎవరు అనుకోవద్దు. టైం కల్పించుకొని రండి. మనం చేసే కొద్దిదే, కొంత పని కోసమే మనం ఇక్కడికి వచ్చాము పైనుంచి. మనం చేయాల్సిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సేవ చేద్దాం. ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి నాన్న? ఇక్కడ సేవ అద్భుతం. ఇక్కడ భోజనం బాగుందండి. మన తల్లి మనకు చేత్తో వడ్డించినంత ఆనందంగా గణపతిరాజు గారు వడ్డిస్తున్నారు. వారు సహాయంతో చాలా మంది చాలా అనుభూతులు బాగా చక్కగా చూసుకున్నారు. కుటుంబంతో కలిసిపోతున్నట్టుగా ఉంది, కానీ మనం ఎక్కడ ఇది ఉన్నట్టుగా లేదు. థ్యాంక్ యూ. ఇక్కడ వసతి బాగుందా మీరు ఉండడానికి? వసతి అది సౌకర్యాలు శుభ్రంగా ఉన్నాయి మేడం. ఎక్కడ మనం డబ్బిచ్చి కొన్న అంత సౌకర్యాలు లభించవు, కానీ ఇక్కడ అంతకన్నా ఎక్కువ అద్భుతంగా లభిస్తున్నాయండి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? నా పేరు వేదుల బాబురావు, తాడేపల్లిగూడ మండలం, కృష్ణాయపాలెం. పిఎంసీ ఛానల్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను 2002లో వచ్చాను. చాలా అద్భుతాలు పొందాం. సరే ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే అరటిరాకుతో భోజనం, పొద్దున్నే టిఫిన్, పొద్దున్నే టీ,
సానం, నది సానం, కూరలు 2-3 కూరలతోటి, అట్టాకుతోటి భోజనాలు, పిండి వంటలతోటి రాయపాటి జగపతిరాజు గారు, దాటల జగపతిరాజు గారు చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రకృతి ఒడిలో హాయిగా ఆనందంగా జీవిస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మెడిటేటర్, ప్రతి ఒక్కరు కూడా దీనికి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకేనన్నా, మంచిది. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయమ్మా? నీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇది సోంపేట నుండి వచ్చాము. ఇదే మొదటిసారి రావడము. సోంపేట ఇది చాలా బాగుంది. తిరుపతిలో మీ పేరు? రుక్మిణి, పైలు రుక్మిణి. ఇది తిరుపతిలో ఎలాగో జరగవు, అన్నవరంలో ఎలాగో జరగవు. అంటాకు భోజనం చాలా బాగుంది. ఇది మాకు మళ్ళా రావాలని అనిపిస్తుంది. అవునమ్మా, మంచిది. ఇక్కడ మీరు ఉండడానికి వసతులన్నీ చాలా బాగుంది. ఇక్కడ ఇంకా చాలా బాగుంది. తెల్లవారి టిఫిన్ చాలా బాగుంది. ఇంకా ఇదే మొదటిసారి రావడము, మళ్ళా రావాలనిపిస్తుంది. మీరు ధ్యానంలో కొత్తగా వచ్చారా? కొత్తగా వచ్చాం మేము, మళ్ళీ వస్తామని మాకు ఉంది. ఓకే అమ్మా, మంచిది. హాయ్ సార్, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తాడేపల్లిగూడెం పక్కన అలంపురం అమ్మ. మీ పేరు సార్? నా పేరు గుణం సత్యనారాయణ. అవునా, ఇక్కడ వసతి సదుపాయాలు, ఇక్కడ భోజనం ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? ఎక్సలెంట్ గా ఉన్నాయమ్మా, సూపర్ గా ఉన్నాయి. భోజనం బాగుందా? షట్రుచులతో భోజనం ఉందమ్మా. మిడిల్ క్లాస్ పీపుల్ కి అయితే బాగానే ఉంటది. హై క్లాస్ పీపుల్ కి అయితే చెప్పలేం గాని మనకు కావాల్సిన ఫుడ్డే కదా. ఓకే సార్, మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. తిన్నదా? తినేసి మనం ఓకేనా. హాయ్ సార్, నమస్తే అమ్మా. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చాం. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి. సుబ్బరాజు. ఇక్కడ వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయమ్మా? ఇక్కడ భోజనము, వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయమ్మా? ఇదే ఫస్ట్ టైం రావటం మేము. చాలా బాగుంది. వచ్చినప్పుడు చాలా కష్టం అనిపించింది, కానీ అసలు వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉందో ప్రకృతిని చూస్తే. చాలా బాగుంది. భోజనాలు అయితే అసలు ఒక పెళ్లి భోజనాలు లాగా జరుగుతున్నాయి. రాజుగారు భోజనాలు అంటే రాజుగారు భోజనాలు లాగే ఉన్నాయి. అంత ఆనందంగా ఉంది. చూడడానికి అసలు ప్రకృతి ఎంత అందంగా ఉందో. అందరూ కూడా రావాలి ఇక్కడికి. నిజంగా అకామిడేషన్ కూడా బాగుంది. అకామిడేషన్ తో అసలు అవసరమే లేదు. మనం ప్రకృతిలో ఉండాలని వచ్చాం కాబట్టి ప్రకృతిని ఎంజాయ్ చేయాలంతే. అపార్ట్మెంట్ లో ఉండి అసలు అంతా మనం ఎలా ఉన్నామంటే అలా ఉన్నాం. అది వదిలేసి మనం ప్రకృతిని ఎంజాయ్ చేయాలి. అందుకు చలి ఇవన్నీ ఒట్టి మాటలు. ఇక్కడికి వస్తే చలి ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని ఎంజాయ్ చేయాలి అని నా ఉద్దేశం. ఇక్కడ భోజనం బాగుందమ్మా? చాలా బాగుంది. అసలు పెళ్లి భోజనాలు లాగా జరుగుతున్నాయి. టైం సరికి ఫుడ్ దొరుకుతుంది కదా మీకు? ఫుల్ గా ఫుడ్. అసలు మన పుట్టింటికి వెళ్ళినంత ఆనందంగా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. హాయ్ అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. మీ పేరమ్మా? విజయలక్ష్మి. మీకు ఇక్కడ భోజనం ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. మనకి అమ్మ వడ్డిస్తుంటే ఎలా ఉంటుందో ఆ అనుభూతి పొందాం. చక్కటి ప్రేమ, చాలా ప్రేమతో వడ్డించడం. మీరు ఉండడానికి అకామిడేషన్ ఎలా ఉంది? మీరు ఉండడానికి బాగుందా? బాగుందండి, ఈజీగానే ఉన్నాయండి. అన్ని తేలికగానే చక్కగా ఉన్నాయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా చల్లగా ఉంటది వాతావరణం అలా అన్నారు, కానీ నేను కూడా ఇంటి దగ్గర అంతే అనుకున్నాను. కానీ రగ్గులు, స్వెటర్లు ఇవన్నీ తెచ్చుకున్నాం. కానీ చల్లగా ఉన్నా గానీ ఆ చల్లదనం మనకి ఎంత హాయిగానే ఉంది, ఎంజాయ్మెంట్ గా ఉందన్నమాట. అది మనకి ఇబ్బంది కలిగించే చలి అని అనిపించేట్టు కాకుండా ఎంజాయ్మెంట్ గా ఉంది, హాయిగా ఉంది. అనుభూతి ఇస్తున్నారని. అవును, ఈ ప్రకృతిలో ధ్యానం, ఈ చెట్లు, ప్రకృతి చాలా ఆస్వాదిస్తున్నాం. ఓకే అమ్మా, మంచిదమ్మా. హలో, హాయ్ మేడం, నమస్తే మేడం. ఇక్కడ వసతి సదుపాయాలు ఎలా ఉన్నాయి మేడం? హాయ్ మేడం, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను అమెరికా నుంచి వచ్చానమ్మా. నా పేరు అనిరుద్ధ మిరియాల. నేను ఈ ప్రకృతి వ్యాలీకి వంశీ సార్ గారితో వచ్చాను.
ఇక్కడ ఒక 2 days ఉండి వెళ్దామని వచ్చాను. సో ఇక్కడికి వచ్చాక ఎంత అద్భుతంగా, ఎంత నేచురల్ గా ఉందంటే ప్రతి ఒక్కటి ఆ భూమితో కాదు ప్రతి దాంతో అనుసంధానమై ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది నాకు. ఇంకా నా సంసార జీవితాన్ని మర్చిపోయి ఇక్కడే ఉందామనిపిస్తోంది. అంత అద్భుతంగా ఉంది. అసలు నైట్ కూడా అన్ని ఫైర్ పెట్టి డాన్సులు చేసి పాటలు పాడి అసలు ప్రతి ఒక్కటి ఎంత కళాకారులు ఇంతమంది ఉన్నారా అనిపించింది నాకు. వాళ్ళందరూ పాటలు పాడుతుంటే ప్రతి ఒక్కరు అద్భుతంగా పాటలు పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు. అసలు ఎక్కడ ఇన్హిబిషన్ లేదు. అందరూ జ్ఞానుల్లాగా ఎంతో అద్భుతంగా అనిపించింది ఇక్కడికి వస్తే. సో నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇక్కడ అందరినీ రమ్మని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి ఈ జ్ఞానాన్ని, ఈ అద్భుతమైన ఎనర్జీని, మీరు ఇంట్లో ఉండి మీరు ధ్యానాలు చేస్తున్నారు సరే, కానీ ఇక్కడ భోజనం ఎలా ఉంది మ్యామ్? అద్భుతంగా ఉందమ్మా. ఇక్కడ అసలు తింటే ఇంకా మీరు ఇంకెక్కడ ఇంత అంటే ఇంత అద్భుతంగా, ఇంత టేస్టీగా ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ధ్యానులు చేసేవాళ్ళు అండ్ వీళ్ళు ఎంతో ఎనర్జీస్తో చేస్తున్నారు. మనకందరికి మన కడుపు నింపాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో ఆ ఎనర్జీస్ అద్భుతంగా ఫీల్ అవుతూ మేము కూడా ఫీల్ అవుతూ తింటున్నాం. బాగుంది. అరటాకు భోజనం మీకు నచ్చిందా? అబ్బో నాకు చాలా ఇష్టం అరటాకు భోజనం అంటే. ఎందుకంటే అందులో ఉన్న ఎనర్జీ, ఈ స్పెషల్లీ నేను అందరికీ డిస్పోజబుల్స్ వాడొద్దు అని అందరికీ నేను చెప్తాను. ఎందుకంటే మనం ప్రకృతిని ఆ తల్లికి మనం అన్యాయం చేసినట్టే, మన కళ్ళ తల్లికి. అందరికీ కూడా మీరు ప్లేట్లు వాళ్ళ ఇంట్లోంచి ప్లేట్ తీసి తిని వాష్ చేసి వెళ్ళమని చెప్తాను నేను. మా ఇంట్లో కూడా అలాగే చెప్తా మా వచ్చిన గెస్ట్లకి. మీరు కావలిస్తే వాష్ చేసి వెళ్ళండి, లేకున్నా నేను వాష్ చేస్తా, కానీ నేను డిస్పోజబుల్స్ వాడను. అలా ఇక్కడ అద్భుతంగా అరిటాకులతో పెడుతూ ప్రకృతిని ఇంకా 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 బాగా చేస్తున్నారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము యుఎస్ఏ నుంచి, ఆశాదేవినేని. ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీ గజపతి రాజ్ గారి ఆధ్వర్యంలో ఇలా జరగడము నాకు అసలు ఐడియా లేదు. కానీ వచ్చిన తర్వాత ఇంత అద్భుతంగా ఈ వ్యాలీలో అందరూ రిసీవ్ చేసుకోవడం కాడి నుంచి మీ యొక్క ఎనర్జీస్ అన్ని కన్స్ట్రక్షన్స్ చాలా అద్భుతము. చాలా న్యాచురల్ గా ప్రకృతితో అనుసంధానమై ఉండటము ఇది చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ రావాలన్న ఆలోచన క్రమంగా వృద్ధి చెందుతుంది. అందరికీ ఇది నేను చెప్పదలుచుకున్నాను. మీ కొంత సమయము మీ జీవితంలో స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా బిజీగా ఉండండి, ఏ దేశంలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఉద్యోగాలు చేసుకుంటూ అన్ని మీ దిన కార్యక్రమంలో. బట్ మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని ఇక్కడ గడపడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. మీకు ఇక్కడ అకామిడేషన్ బాగుందా మ్యామ్? చాలా బాగుంది. మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, సాటిస్ఫాక్షన్ అయిందా? అంటే ఇప్పుడు వసతుల గురించి మేము ఎప్పుడు పోరాడలేదు, కంపారిజన్ చెయ్యము, నో కంపారిజన్. ఎప్పుడైనా అక్కడ ఉన్న దాన్ని బట్టి అక్కడ ఆ పరిస్థితులను బట్టి అలా ఉంటాం. కానీ ఇక్కడ అంతా అసలు గడపలేము అన్నంత స్థితి కాదు కదా. దాన్ని మన శరీరానికి ఎలా ఇది చేసుకోవాలి, ప్రకృతితో అనుసంధానమైనప్పుడు మీరు ఈ వసతుల గురించి ఆలోచించరు, చాలా మంచిగా వేరే వేరే దృక్పథంలో ఆలోచిస్తారు. ఆ కోణమే మారిపోతుంది. అప్పుడు మీ జీవితంలో మీరు ఆ పంచభూతాలతో శరీరం తయారైనప్పుడు ఆ పంచభూతాలతో అనుసంధానం అయి ఉండటము చాలా ఇక్కడ న్యాచురల్ గా నేర్చుకుంటారు. అది గాలి, జలం అంటే జలవాయు, భూమి, ఆకాశము వాటికి అనుసంధానమై ఎలా ఉండాలో నేర్చుకుంటారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ మేడం, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. మీ పేరు? ఎంబీపీ కృష్ణవేణి. మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది మ్యామ్? చాలా బాగుంది. ఇక్కడ భోజనాలు సూపర్, చాలా బాగున్నాయి భోజనాలు. కానీ చాలా బాగా చేశారు అంతా కూడా. ఉండటానికి ఏంటి, అక్కడికి వెళ్ళటానికి ఏంటి, చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చి ఎప్పుడు కూడా 10 రోజులు గడుపుతాను. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగుంటుంది. భోజనాలు ఏంటి, మామూలుగా ఆకులో పెట్టడం ఏంటి, అవన్నీ కూడా ఆయన చాలా బాగా చేస్తారు. పొద్దున్న టిఫిన్లు కూడా 3 రకాల టిఫిన్లు పెట్టారు ఈరోజు పొద్దుట. ఏది కూడా తక్కువ ఉండదు, అన్ని చాలా బాగా చేస్తారు. మామూలుగానే ఏది లోటు ఉండదు. ఇక్కడికి వచ్చామంటే మన ఇల్లులాగే ఉంటుంది. కానీ మామూలుగా మేము ఎక్కడికో వెళ్ళాము అన్నట్టుగా ఉండదు. ఈ ప్రకృతిలోని అన్నిటిలోని ఆనందాన్నే చూస్తాం ఎప్పుడుని. కానీ చాలా బాగుంటుంది. చాలా ఆనందంగా ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ అమ్మా.
హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుండి ఎంఈపీ నుంచి వచ్చాం. ఎంఈపీ కాలనీ నుంచి, సత్యసాయి సెంటర్ నుంచి. మీ పేరు? వెంకటలక్ష్మి అండి. ప్రతి సంవత్సరం 2000 అదే ప్రకృతి ఈ స్టార్ట్ అయిన 2 years నుంచి నేను ప్రతి సంవత్సరం వస్తున్నానండి ఇక్కడికి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రకృతి మధ్య ధ్యానం అంటే చాలా ఎనర్జీస్, చుట్టుపక్కల చాలా ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడు మేము మిస్ అవ్వం, ప్రతి సంవత్సరం వస్తాం. అద్భుతమైన భోజనాలు పెడతారు ఇక్కడ, అమృతంలా ఉంటది. ఆకులో భోజనం టేబుల్స్ వేసి పెట్టడం అంటే చాలా అద్భుతంగా ఉంటది. చాలా ఇక్కడ అకామిడేషన్ నచ్చిందా? అకామిడేషన్ చాలా బాగా నచ్చిందండి. మాకు బాగానే ఉంటది, ఇంకా అలవాటు అయిపోయింది. ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వటం చాలా బాగుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, నమస్తే అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఏలూరు నుంచి వచ్చామమ్మా. నా పేరు వరలక్ష్మి అమ్మ. నేను 4-5 ఏళ్ల నుంచి మెడిటేషన్ చేస్తానమ్మా. నాకు చాలా బాగుంటుందమ్మా. నొప్పులన్నీ తగ్గించుకున్నాను. షుగర్ కాడ నుంచి, బీపీ కాడ నుంచి, కాళ్ళు నొప్పుల కాడ నుంచి చాలా బాగుంటుందమ్మా. ఈ భోజనాలు కూడా చాలా బాగున్నాయమ్మా. అందరికీ కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? వైజాగ్ నుండి వచ్చాం. ఎంబీపీ సెంటర్ మాది. నా పేరు పద్మావతి. ఇక్కడ ప్రతి సంవత్సరం అసలు ఇప్పుడు వచ్చి ఎప్పుడు మానలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉంటాం. మెయిన్ ఆ భోజనం తిన్న తర్వాత కూడా తిరగటం వలన ఎనర్జీ, ప్రకృతి అది వల్ల సూపర్ గా ఉంటుంది. అంతానే భోజనాలు అంతా ఇంకెక్కడా పెట్టరు ఇంత సూపర్ గానే. చాలా బాగా పెడుతున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మ్యామ్? ఇక్కడ ఏర్పాట్లు అసలు ఎక్కడ ఎంచడానికి లేదు, చాలా బాగున్నాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నోట్లో పెట్టమ్మా, నోట్లో పెట్టచ్చు అంటారా? నోట్లో పెట్టచ్చు కదా. తింటా చాలా తప్పు కదా. లేదండి, కూర్చున్నా రికార్డింగ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసా. ఇంకా ఆన్లైన్ ఉన్నారు సార్. పిఎంసి ప్రేక్షకులకు ఏమనాలి? పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు స్వాతి. మనం ఇప్పుడు ప్రకృతి వాల్యూ ధ్యాన మహాచక్రం 5 లో ఉన్నాము. పత్రిజీ గారు, సారీ, పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ప్రకృతి వాల్యూ ధ్యాన మహాచక్రం 5 లో ఉన్నాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు స్వాతి. మనం ఇప్పుడు ప్రకృతి వాల్యూ పత్రిజీ గారి ధ్యాన మహాచక్రంలో ఉన్నాము. ధ్యాన మహాచక్రం 5 లో ఉన్నాము. వినిపిస్తుందా? 1 సెకండ్ ఆగండి, ఫ్లోలో చెప్పలేను నేను. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఓకే పెట్టండి. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు స్వాతి. మనం ఇప్పుడు ప్రకృతి వాల్యూలో ఉన్నాం. పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 5 లో ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ప్రేక్షకుల మాటలో తెలుసుకుందాం రండి. వీళ్ళ అనుభవాలన్నీ విన్నాం కదండి.
ఇక్కడ అకామిడేషన్ గానీ ఫుడ్ గానీ ఎలా ఉందో మీరే విన్నారు కదా. అంతేనా? మీరే విన్నారు కదా అనుభవాలు అందరివి. సారీ పోయింది, స్టార్టింగ్ చెప్పండి. విన్నారు కదండి ఇక్కడ ఏర్పాట్లు వసతులు ఎంత అద్భుతంగా ఉన్నాయో. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యాలీకి వచ్చి 2-3 రోజులు ఇక్కడ గడపాల్సిందిగా కోరుకుంటున్నాం. కెమెరామెన్ రాజశేఖర్ తో స్వాతి సైనింగ్ ఆఫ్. మీరిద్దరు ఒక చోటే ఉన్నారు సరే. కొంచెం వెనక్కి రైస్ పంపించాను సార్. కదిరి మాకు రా నువ్వు మా సాంబార్ మేడం. యాంకర్ చేశారు. యాంకరా 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 అడగాలి ఎవరు
ఇప్పుడు మనం ప్రకృతి వాల్యూ ధ్యాన మహాచక్రం 5 లో ఉన్నాము. హాయ్ సార్. నా పేరు బంగ్లా ఆంజనేయ రెడ్డి, నారాయణపేట జిల్లా నుంచి, తెలంగాణ నుంచి వచ్చాం. ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు ఉన్నాయి. అన్ని విషయాల్లో, ధ్యానం చేసే విషయంలో కావచ్చు, వంటల ఏర్పాట్లో కావచ్చు, అరేంజ్మెంట్స్ అన్ని విషయాల్లో, వాటర్ విషయంలోనైతే అన్ని విషయాల్లో దాంట్లో రాజగోపతి గారి నేతృత్వంలో అద్భుతమైన సౌకర్యాలు కల్పించారు. వారు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారికి ఎలాంటి లేకుండా అద్భుతమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఇక్కడ వసతులు ఎలాగున్నాయి? అది నారాయణపేట జిల్లా నర్వా గ్రామము. ఇక్కడ వసతులు అన్ని సంతోషంగా మంచిగా ఉన్నాయి. ఇక్కడ మేము 3 రోజులైంది వచ్చి. ఇక్కడ అన్ని వసతులన్నీ సంతోషంగా ఉన్నాయి, మంచిగానే ఉండదు. ఇక్కడ భోజనం ఎలా ఉంది నాన్న? సంతోషంగా ఉంది, భోజనం సూపర్ గా ఉంది, మంచిగా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, ఇక్కడ భోజనం ఎలా ఉంది, వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. ఇక్కడ వసతులు చాలా మంచిగా ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నర్వా గ్రామము, నారాయణపేట జిల్లా నుంచి వచ్చాము, తెలంగాణ. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాట్లతో కూడా చాలా ఆనందకరంగా ఉన్నాయి. మంచి భోజనం, శాకాహార భోజనం లభిస్తుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు ఈ పిరమిడ్ ప్రకృతి వ్యాలీకి రావాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఎంతో అద్భుతంగా జరగాలి ఇక్కడ. మరి ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి వ్యాలీని వినియోగించుకోవాలని చెప్పి, భవిష్యత్తులో ఇది ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది కాబట్టి ఇందులో మనమంతా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నా పేరు భాస్కర్, మాది సావన్పల్లి, తెలంగాణ, నారాయణపేట డిస్టిక్ మాది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని పరిసర ప్రాంతాలు గాని, అన్నదానం గాని. అన్నం అయితే మరి అమృతంగా ఉన్నది. మరి ఇటువంటి అన్నాన్ని ఎప్పుడు కూడా స్వీకరించలేదు నేను, కానీ అది మా భాగ్యం అనుకుంటా. నేను మొదటిసారి రావడం, కానీ చాలా జగపతి రాజు గారు చాలా బ్రహ్మాండంగా పెట్టారు. ఇక నుంచి చాలా మహా అద్భుతం జరగాలని మరి అందరినీ కోరుకుంటూ రావాలని కోరుకుంటున్నాం మేము మనస్ఫూర్తిగా. అన్నానికైతే ఎలాంటి లోటు లేదు, అమృతం మరి అన్నం. మీరు మొదటిసారి వచ్చారా? మొదటిసారి వచ్చాం మేము. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చాక ఈ ఎనర్జీ మాకి అసలు వదిలిపెట్ట బుద్ధి అవుతలేదు, మాకు అంత ఎనర్జీగా ఉంది మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ.